వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అన్నదా వసుదా వృద్ధ అన్నప్పుడు చిన్న కథ గుర్తొచ్చింది. ఇది విషయాంతరం అనుకోవద్దు, భక్తికి పనికొస్తుందని. ఒక మహానుభావుడు ఉండేవట, మహాసిద్ధుడు ఆయన. ఆయనకి రాజాస్థానంలో చాలా గౌరవం ఉండేది. కానీ ఆయనకి రాజు దగ్గర ఉన్న గౌరవాన్ని చూసి తట్టుకోలేక కొంతమంది దుర్మార్గులైన మేధావులు కొన్ని కల్పనలు చేసి ఇతనిపై రాజద్రోహ నేరం మోపేటట్టు చేశారట. వెంటనే రాజుగారు ఇతన్ని అక్కడున్న శిక్షాస్మృతి ప్రకారంగా రాజ్య బహిష్కారం చేశారు. ఈ నిజానికి ఎప్పుడు రాజ్య ద్రవ్యాన్ని ఆశించిన వాడు కాడండి, రాజుకున్న సంస్కారాన్ని గ్రహించి ఆయన గొప్పవాడని చెప్పి ఆయన యొక్క సభలో ఉన్నట్ట. అలాంటిది రాజ్య బహిష్కారం చేయగానే ఈయన ఇంక చేసేది లేక తాను బయటకు వచ్చేసాడు, ఏ సంపద తీసుకోకుండా. ఎందుకంటే పండితుడైన వాడు, వేదవేత్త అయిన వాడికి మరణదండం లేదు. బహిష్కరించి పంపించాట. ఆయన వెళ్ళేటప్పుడు ఏవీ తీసుకెళ్ళలేదట, తన దేవతార్చన మాత్రమే తీసుకెళ్ళాడు. ఆయనకు అప్పుడు ఇద్దరే తెలుసులే, శివపార్వతులు, మరొకటి లేదు. నిరంతరం ఆ పరమేశ్వరుని స్మరించుకోవడం తప్ప మరొకటి లేదు. అదే పెద్ద సంపద. అందుకు అది మాత్రమే పట్టుకుని బయలుదేరారు. ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు. అలా అడవిలోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్తున్నామండి అందుట ఆవిడ. నాకు తెలియదు, వెళదాం, ముందు రాజ్యం నుంచి బయటకు వచ్చాం కదా, ఆ వేదన, ఇంకా గమ్యం ఏంటి, లక్ష్యం ఏంటి, ఎవరి దగ్గరికి వెళ్ళి నా రాజ్య బహిష్కరణ చేశారు, మమ్మల్ని మీ ఇంట్లో ఉంచుతారని ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పి అడుగుతాడు. వెళుతూ ఉన్నట్టు అలా అరణ్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఆకలి వేస్తుంది. అందులో ఎండకన్ను నెరుగుని ఇల్లాలి ఆవిడ, సోమిదేవమ్మ, ఆవిడ బాధపడుతోందట. ఆ సమయంలో కుటీరం కనబడింది అక్కడ. ఆ కుటీరం చూసి అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఇద్దరు ముదుసళ్ళు అక్కడ ఉన్నారు, దంపతులు. వాళ్ళు పిలిచేట దగ్గరికి, ఏంటి ఎటు వెళ్తున్నారేమిటి, రండి, మా ఆయనకి అతిథి పక్కన లేకపోతే భోజనం చేయడు, ఇవాళ వస్తారా లేదా అని ఎదురు చూస్తున్నాం, అతిథులు వచ్చారు, రండి అని కాళ్ళు కడుక్కోండి అని చెప్పింట. వెంటనే కాళ్ళు కడుక్కుని వచ్చి ఆ సువర్ణముఖరి నదిలో కాళ్ళు కడుక్కుని వచ్చి దేవతార్చన చేసుకుని భోజనానికి వెళ్ళాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఏంటి కబుర్లను అడిగాడు. దాచకుండా ఉన్నమాట చెప్పాడు. రాజ్య బహిష్కారం జరిగింది, ఇలా వచ్చాం, ఎక్కడికి వెళ్దామని నాకే తెలియట్లేదు. ఒక మాట, మీకు అన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఇక్కడే ఉండండి అన్నట్టండి. హాయిగా వీళ్ళు పొద్దున పని బాగుంది, చక్కగా దేవతార్చన చేసుకోవడం. ఆ పెద్దావిడ వండి పెట్టేది, ఈవిడ చిన్న చిన్న సహాయాలు చేసేది, పెద్దావిడ వండి పెట్టేది, తింటూ హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. కొంతకాలానికి రాజుగారికి అసలు విషయం తెలిసి వచ్చిందిట. నేను తప్పు చేశాను, వీళ్ళు దుర్మార్గంలో కల్పన చేశారు, అంత మహానుభావుడిని నేను రాజ్యం నుంచి వెళ్ళగట్టాను, నాకు పుట్టగతులు ఉండవు అని వెంటనే ఎక్కడున్నాడా వాళ్ళని వెతుక్కుంటూ రాజుగారి స్వయంగా బయలుదేరి వస్తూ ఉంటే చారులు అందించిన సూచన ప్రకారంగా ఇక్కడికి చేరుకుని వాళ్ళిద్దరిని వెలికి తీసి నాకు అపరాధాన్ని క్షమించి తిరిగి రండి అంటూ క్షమాపణ వేడుకుంటే దయతో క్షమించి దేవతార్చన పట్టుకుని వీళ్ళు వెనక్కి వచ్చి చూసుకునేటప్పటికల్లా అక్కడ గుడిసే లేదు, దంపతులు లేటండి. అన్నాళ్ళు భోజనం పెట్టారు. ఏ రాజభోజనం పనికొస్తుంది, ఆ వృద్ధ ఇద్దరు కూర్చొని అన్నదా వసుదా వృద్ధ అనగానే గుర్తొచ్చింది. ఈ కథని పెద్దలు చెప్తూ ఉంటారు, కానీ ఈ కథలో ఆ మహాభక్తుడు ధూర్జటి మహాకవి అని చెప్తారు, అతడు కృష్ణదేవరాయలు అని చెప్తారు, ఆ భోజనం పెట్టింది జ్ఞానప్రసూనంబిక కాళహస్తీశ్వరుడు అని చెప్తారు. చూడండి ఇప్పుడు ఇంత విషయం, ఎంత రమ్యమైనటువంటి వృత్తాంతం ఇది. అందుకే వృద్ధ అన్నప్పుడు ఆ స్వరూపం గుర్తొస్తుంది మనకి. అటువంటి తల్లి అన్నదా వృసదా వృద్ధ అంటే అన్నపూర్ణమ్మ యొక్క నిండుతనం. ఇలాంటి పండు ముత్తేదివిగా వ్యాసుడి వారికి పిలిపించి అంత భోజనం పెట్టించింది కాశీలో. ఎంత చక్కగా వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాది రూఢ అయ్యాదిమ శక్తి సయ్యమివరా ఇటు రమ్మని హస్త సైన్యాదరలైల పిలిచే కటకాభరణంబులు గల్లు గల్లనన్ అంటాడు శ్రీనాథ మహాకవి. అయ్యాదిమ శక్తి కాశికానగర హాటక పీఠ శిఖాది రూఢ. మరి అన్నపూర్ణమ్మ అన్నదా వసుదా వృద్ధ. ఎలా ఉందయ్యా జుట్టు అంటే వర్ణిస్తాడు, తిలతాండులాన్వయ స్త్రీ నటింప అని. అక్కడ మరి బ్రాహ్మడు వర్ణిస్తేవే వర్ణిస్తాడు. ఏం వర్ణిస్తాడు? తిలతండులాన్వయ స్త్రీ, నల్ల నువ్వులు బియ్యం కలిపినట్టుంది జుట్టు. ఏం చెప్పాడో అంటే కొన్ని తెలుపు వెంట్రుకలు నలుపు వెంట్రుకలు కలిసి ఉన్నాయట. మరి వృద్ధ అంటే ఇదే భావం అండి. అన్నదా వసుదా వృద్ధ అని. వృద్ధ అంటే పెద్దావిడ అంతే. ఎంత పెద్దావిడ ఇప్పుడు తెలిసిపోయింది. జీర్ణించిన శరీరమే అక్కర్లే వృద్ధాప్యం అంటే. అందుకు వృద్ధాప్యం వేరు, జర వేరు. కొందరు వృద్ధాప్యం ఉండదు కానీ జ్వరం ఉండదు. అంటే జీర్ణించిన శరీరం అక్కర్లే, వృద్ధత్వం ఉంది. వృద్ధత్వం అంటే పెద్దరికము, ఇది అర్థం. కనుక ఆవిడ వృద్ధ అంటే పెద్దావిడ. ఇప్పుడు తెలిసింది. ఎప్పటావిడ ఎవరైనా చెప్పగలరా? చాలా పెద్దమ్మ. ఒకటే మాట చెప్పేశారు పోతన గారు, చాలా పెద్దమ్మ. అందుకే ఆవిడ వృద్ధ అని.
వృద్ధ అయిన, అందుకే బృహి వృద్ధవు అనే ధాతు ప్రకారంగా వృద్ధ అంటే సృష్టికి పూర్వమే ఉన్నటువంటి ఆవిడ, అది చెప్పడం. అహమస్మి ప్రథమజా అని, అహమే వాస పూర్వంతు నాణ్యత్ కించిన్నగాధిప, దేవి భాగవతంలో మాట. అహమే వాస పూర్వం, ఈ సృష్టికి పూర్వమే నేనున్నాను అంటే ఈ సృష్టి ఎంత ఓల్డో అని వెతుకుతున్నామే, దానికి పూర్వమే ఉన్న ఆవిడెవరు? వృద్ధ. అది ఇక్కడ. అయితే వృద్ధా శబ్దంలో అన్నదా వసుదా పక్కన వృద్ధా పెట్టడంలో విశేషం ఏంటంటే ఆ అన్నములను వసువులను ఇవ్వడమే కాకుండా వృద్ధి పొందించేది, ఇది తెలుసుకోవాల్సింది. లేకపోతే యుగాల నుంచి భూమి మీద పడి తింటున్నాం, ఎప్పటికప్పుడు ఇస్తోంది ఈ తల్లి. అందుకే అన్నపూర్ణ సదాపూర్ణ, ఆవిడ భాండారానికి ఎప్పుడు ఖాళీ లేదండి, ఇస్తూనే ఉంది ఆ తల్లి. ఎందుకు ఇలా ఖాళీ అవుతుంది, అలా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ముఖ్యంగా భూమి చూడండి ఎంత ఇస్తోంది మనకి. అందుకే ఈ తల్లి వృద్ధ అన్నప్పుడు వృద్ధి పొందించేది అని, తన భక్తులకి అన్నములు ఇస్తూ వసువులు ఇస్తూ వృద్ధి పొందిస్తుంది. ఎంత వృద్ధి పొందిస్తుంది? ఆ బ్రహ్మమును పొందే వరకు వాడిని ఎదగనిస్తుంది ఆ తల్లి ఇక్కడ, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అన్నదా వసుదా వృద్ధ, అప్పుడు అది పొందిపోయి ఇంక మిగిలిన స్థితి ఏది? బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. ఆ తల్లి తత్వం ఏంటి? ఎక్కడ వేదాంతం మర్చిపోతామో అని మళ్ళీ చెప్తున్నారండి ఇక్కడ. ఆ తల్లి బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. అమ్మ స్వరూపం నీకు ఎప్పుడు అవగతమవుతున్నది? నేను అనుకుంటున్న జీవుడు ఆ బ్రహ్మతో ఐక్యమైనప్పుడు అమ్మ యొక్క సంపూర్ణ స్వరూపం తెలిసింది. ఐక్యం కావాలి. ఆ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి, ఇదే సావిత్రి పరమేశ్వరి విద్య యొక్క స్వరూపం. అది బ్రహ్మాత్మైక్య అన్నప్పుడు ఇందులో మహావాక్యములన్నిటి సారం ఒక్క వాక్యం. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడుతున్న మహావాక్యములు. అలాగే సోహం, హంసస్యవ సోహం, ఇవన్నీ కలుపుకుంటే ఆ సోహం మంత్రస్వరూపమే ఇక్కడ చెప్పబడుతున్నది. కనుక సోహం మంత్ర రూపిణి ఇదే వివరిస్తూ అహం శబ్దస్య రూఢత్వా లోకే జీవాత్మ వస్తుని. లోకంలో ప్రతి జీవుడికి అహం అనే మాట ఉన్నది. నేను 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 ప్రతివాడు అంటూ ఉంటాడట. ఈ నేననుకునే జీవాన్ని సహా అనుకునే బ్రహ్మంతో కలపగలిగిన వాడు ఒక్కడో ఉంటాడయ్యా, అది సోహం అని. అయితే కొత్తగా కలపాలా, వాడు లోపల కలిసే ఉన్నట్ట. అందుకు ప్రతిసారి మన ఊపిరి చెప్తుంది సోహం సోహం అని చెప్తుంది, ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో సహహం సహహం అని చెప్తోందిట. వినట్లేదే, మన లోపల సౌండ్ తప్ప అన్ని సౌండ్లు వింటాంటాం ఇక్కడ. అందుకే నువ్వు ముందు మౌనంగా ఉంటే నీ లోపల సౌండ్ వినబడుతుంది. ఆ లోపల జపాగా వినబడుతున్న హంస మంత్రమే జీవ బ్రహ్మక్య స్వరూపము. అదే బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అంటే మన లోపల హంస మంత్రముగా ఉన్నటువంటిది అజపా గాయత్రి అనే భావం దీనికి. బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియా. బృహతి, బృహతి అంటే బృహత్, బ్రహ్మము యొక్క వ్యాఖ్యానం అండి ఇదంతా కూడా. బ్రహ్మతత్వ వ్యాఖ్యానం బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. ఇప్పుడు మనకి జీవుడు బ్రహ్మముతో ఐక్యమైతే సిద్ధి పొందినట్లు అని చెప్పేశారు. ఇప్పుడు మనం దేని గురించి ఇప్పుడు ఆలోచించుకోవాలి? బ్రహ్మం గురించి ఆలోచించాలి. మరి జీవుడి గురించి, వీడు ఎలాగో మిథ్యగాడు, వీడి గురించి ఎందుకు ఆలోచించడం? సత్యం గురించి ఆలోచించు. కానీ బ్రహ్మం అంటే ఏమిటో నువ్వు ఆలోచిస్తూ ఉంటే జీవభావం అదే పోతుంది, అంతే కదా. నువ్వు వెలుగులోకి వెళ్ళిపోతూ ఉంటే చీకటి అదే పోతుంది. అందుకని చీకటిని పోగొట్టి తర్వాత వెలుగులోకి వెళ్ళుదును అని కాదు ఇక్కడ. నువ్వు వెలుగు వైపు నడక సాగించు, చీకటి అదే పోతుంది. అందుకే బ్రహ్మం గురించి చింతన చేయి, జీవభావం అదే పోతుంది. అందుకే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. అందుకే బ్రహ్మం ఏంటో చూపిస్తున్నాడు ఇక్కడ. అది బృహతి, అతి పెద్దది. అతి పెద్దది అంటే భూమా, దాన్ని మించిన పెద్ద వస్తువు లేదు. అందుకే బృహత్వాత్ బ్రహ్మణత్వాచ్చ బ్రహ్మ, ఇది ఉపనిషత్తు ఇచ్చినటువంటి నిర్వచనం. బ్రహ్మం అంటే బృహత్ బ్రహ్మణం, రెండు పదములతో బ్రహ్మశబ్దం ఏర్పడింది. బృహత్ అంటే అతి పెద్దది, బ్రహ్మణము అంటే అంతటా వ్యాపించినది. రెండిటి వల్ల అది బ్రహ్మము. అది బృహత్ శబ్దము స్త్రీలింగంలో బృహతి అనబడుతుంది. ఇందులో మరొక విశేషం ఏంటంటే ఆవిడ సావిత్రి అనగానే వేదస్వరూపిణి. వేదం అనేక ఛందో రూపాలతో ఉంటుంది. గాయత్రి ఛందో రూపం ఒక చోట చెప్పుకున్నాం. ఇప్పుడు బృహతి అనే ఛందో రూపాన్ని చూపిస్తున్నారు. బృహతి అనేది ఒకానొక ఛందస్సు. ఒక్కొక్క పాదానికి 9 అక్షరములు చొప్పున ఉన్నటువంటి 4 పాదములతో ఒక్కొక్క పాదానికి 9 అక్షరములు చొప్పున ఉన్నటువంటి ఒక వైదిక ఛందస్సు బృహతి. వైదిక ఛందస్సులు మొత్తం ప్రధానంగా 7 చెప్తారు. గాయత్రి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, బృహతి, పంక్తి, విరాట్, ఇలా కొన్ని. అందులో ఇప్పుడు బృహతి అనేది గొప్ప ఛందస్సు. ఇది విషయం. అయితే విశ్వావసస్తు బృహతి అని, విశ్వావసు అనే ఒక దివ్యదేవత ధరించే వీణ పేరు బృహతిట. మరి మహతి కూడా ఉండాలి, వస్తుందండి మరొక చోట. నారదుల వారిది అది. అందుకే విశ్వావసస్తు బృహతి, నారదుడిది మహతి, శారదాంబది కచ్చపి, అది ఇక్కడ. కనుక బృహతి అనబడేది ఆ దివ్య వీణ. వీణ ఎప్పుడొచ్చినా శబ్దస్వరూపమే. అది బృహతి కావచ్చు, మహతి కావచ్చు. అంతేకాదు
మన వెన్ను వీణ మీద మీటే నాదం కూడా ఆవిడేగా. మనం దక్షిణామృతి గురించి చెప్పుకున్నాం. అందుకే ఇప్పుడు బృహతి అంటే ఛందోరూపిణి, అదేవిధంగా సంగీత రూపిణి, పరబ్రహ్మస్వరూపిణి, ఇన్ని అర్థములు చూపించుకోవాలి. అంతేకాదు ఇది సావిత్రి విద్య గనక ఇది తప్పకుండా సూర్యమంత్రాల్లో ఎక్కడ దొరకాలి కదా. ఇక్కడ అనేక మంది మహాత్ములు ఉన్నారు, అనుష్ఠాన పరులు ఉన్నారు, వాళ్ళకి చెప్పనక్కర్లేదు. కానీ హంస శుచిషత్వసరింతే రక్ష మంత్రం ఉంది. అయితే అహంస శుచిత్ అనేది స్వరంతో ప్రయోగం చేసినప్పుడు చెప్పాలి, కానీ అర్థం చెప్పుకునేటప్పుడు ఈ మాత్రం చాలు. చిట్ట చివరికి రథం బృహత్ అంటారా, ఆ బృహత్ శక్తే హంస అంటే సూర్య భగవానుడు. అందుకే అక్కడ హంస బ్రహ్మాత్మైక్య స్వరూపిణి, చిట్ట చివరికి బృహత్ బృహతి ఆ మంత్రం. బ్రాహ్మణి తర్వాత గొప్ప మాట చెప్పారు, బ్రాహ్మణి అన్నప్పుడు బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణి, ఇది ప్రధానమైన అర్థం. ఇది ముందు ఈ అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ అర్థం చెప్పడం చాలామంది భయపడతారు, నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క సరైన బ్రాహ్మడు కనబడాలే కానీ వాడి పాదాలకు దండం పెట్టాలండి, సామాన్యం కాదు. సర్వే దేవాహ వేదవిధి బ్రాహ్మణే సంవసంతి అని చెప్తున్నారు. సర్వదేవతలు ఉంటారట. ఎందుకంటే అసలు బ్రాహ్మణ శబ్దానికి అర్థం ఏమిటి? జన్మతః అతడికి బ్రాహ్మణత్వం ఉన్నప్పటికీ వాడు సంస్కారంతో బ్రాహ్మణ్యాన్ని నిలుపుకుంటాడు. అందుకే బ్రాహ్మణ జన్మ అనేది తపస్సు కేటాయింపబడింది అన్నారు. ఏ క్లేశాయ తపసే ప్రేతత్వనుపమం సుఖం అని చెప్పారు. ఇక్కడ తపస్సుకే జీవితం అంకితం చేసుకున్న వాడిని బ్రాహ్మణుడు అంటారు. కనుక బ్రహ్మం అనగా వేదము, ధర్మము, తపస్సు, జ్ఞానము, పరమాత్మ అని 5 అర్థాలు బ్రహ్మశబ్దానికి అర్థం. ఇందులో పరమాత్మ అనేది అందరికీ తెలిసిందే. మిగిలిన 4 చూడండి, ధర్మము, వేదము, జ్ఞానము, తపస్సు. ఈ 4 తన జీవితంగా ఎవడు గడుపుతున్నాడో వాడిని బ్రాహ్మణుడు అంటారు. బ్రాహ్మణ శబ్దానికి ఇదే అర్థం. అలాంటి బ్రాహ్మణుడికి ఆ తపస్సుకు సహకరించే శక్తి పక్కన ఉండాలి, లేకపోతే ఏమీ జరగదు. అందుకే సోమయాజి ఉంటే సోమిదేవం ఉంటుంది. అతడు అగ్నిహోత్రం రగల్చాలి అంటే పక్కన ఆవిడ లేకపోతే రగల్చడానికి లేదు. ఈయన గారు ఊరిలో లేకపోతే ఆవిడ అగ్నిహోత్రం చూసుకోవచ్చుట, కానీ ఆవిడ ఊరిలో లేకపోతే అగ్నిహోత్రానికి కష్టం అండి. అంత ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే బ్రాహ్మణుడికి తన కర్మకి బ్రాహ్మణి చాలా అవసరం. అందుకు ఆ బ్రాహ్మణ కర్మకి ప్రధానమైన బ్రాహ్మణి అనే శక్తిగా ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కారము అనగా ఈ శబ్దానికి అర్థం ఏంటంటే బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ దగ్గర అర్థమే గ్రహించుకోవాలి. అందుకే వేద ధర్మ జ్ఞాన తపస్వరూపిణి, ఇది దీనికి ఒక ప్రధానమైన అర్థం. వేద రూపముగా, ధర్మ రూపముగా, జ్ఞాన రూపముగా, తపోరూపిణిగా ఉన్నటువంటి బ్రాహ్మణి. ఈ రూపంతోనేగా కాశీనగరంలో కనబడి భోజనం పెట్టింది మహానుభావుడికి, వ్యాసుల వారికి. అందుకే బ్రాహ్మణి అని ఇక్కడ వివరింపబడుతున్నది. బ్రాహ్మి తర్వాత మాట. బ్రాహ్మి అనేది కూడా బ్రహ్మశబ్దానికి స్త్రీలింగం అనుకుంటే పోయింది. బ్రహ్మము స్త్రీయా పుంలింగమా? రెండూ కాదు. అమ్మ అని అంటున్నప్పుడు స్త్రీలింగం అనుకుంటే అసలు తప్పు లేదు, ఆ పరబ్రహ్మమే. అందుకే బ్రాహ్మి అంటే పరబ్రహ్మస్వరూపిణి అని ఒక అర్థం. బ్రాహ్మి అనగా బ్రహ్మ యొక్క శక్తి అయిన సరస్వతీదేవి, ఇది అర్థం. ఎందుకంటే సావిత్రి, సరస్వతి, గాయత్రి 3 ఒకే తల్లండి. మనం అనుకుంటాం సరస్వతి అంటే వేరే ఒక శక్తి అని, బ్రహ్మగారంటే మరొక రూపమని, ఇవన్నీ. కానీ అన్నీ ఒక్కమ్మే. అందుకు సరస్వతి ఆవిడ తల్లి, ఆ తల్లే సావిత్రి. అందుకు బ్రహ్మ యొక్క శక్తిగా చెప్పబడుతోంది కనుక బ్రాహ్మీదేవి అని మనకు మాతృకా దేవతల్లో ప్రథమంగా ఆ తల్లిని చెప్తున్నాగా. ఆవిడ అనుగ్రహం కావాల్సిందే. బ్రహ్మ అంటేనే ఇందాక చెప్పిన వేద జ్ఞాన తపస్సు ధర్మములు, వీటికి ఆయన ఆ జ్ఞానం అంతటికి నిధి, ఆయన యొక్క శక్తి ఆవిడ లేకపోతే ఆ బ్రహ్మగారి లేరండి ఇక్కడ. అందుకే ఆయన నోట్లో ఉండేట, నోరంటే మొత్తం శిరస్సు, జ్ఞానేంద్రియ స్థానంలో ఆవిడ ఉంటేనే ఆయన అన్నీ చేయగలడు. ఆలోచించే తలకాయ, మాట్లాడే వాక్కు అన్నీ ఆవిడ. అలాగే 4 శిరస్సుల్లో ఉన్నది కనుకనే ఆ నలుబ నోట నడయాడే తల్లి ఆవిడ. అందువల్ల ఆయన నుంచి అన్ని వేదాలన్నీ పలుకుతున్నాయి, ఇంత జ్ఞానం. కనుక ఆ జ్ఞానేంద్రియంలో ఉన్న జ్ఞానమంతా బ్రహ్మగారి జ్ఞానమంతా ఆవిడే. ఆ జ్ఞానమేగా ప్రపంచమంతా చేసింది, బ్రహ్మగారి జ్ఞానమే. కనుక ఆ జ్ఞానమే బ్రాహ్మి. ఇలాగ బ్రహ్మపత్ని అయిన సరస్వతి అని ఒకటి, పరబ్రహ్మస్వరూపిణి 2 అర్థం చేసుకుంటూ బ్రహ్మానంద. ఇందాక చెప్పినట్టుగా బృహత్ బ్రహ్మణము 2 అయినటువంటి అతి పెద్దది సర్వవ్యాపకమైన ఆనందమే బ్రహ్మానందము. ఈ బ్రహ్మానందం అంటే పరబ్రహ్మానందము, బ్రహ్మలోకానందం కాదు. భూలోకం మొదలుకొని బ్రహ్మలోకానందం వరకు సర్వలోకాలు ఏ ఆనందం ముందు దిగదుడిపో ఆ ఆనందం బ్రహ్మానంద. అది ఆవిడ యొక్క స్వరూపము బ్రహ్మానంద. ఇంతవరకు పరబ్రహ్మస్వరూపిణిగా చూపిస్తూ బలిప్రియా, ఇది గొప్ప మాట. అమ్మవారికి ఇష్టమైంది బలి. ఇది కూడా మన భక్తి ప్రియా, ధ్యానగమ్య ఈ నామాల వరుసకు తీర్చుకెళ్ళాలి. అది ఎవరు తీసుకెళ్తారు? అవి సాధన చేయాలని తపనున్న వాళ్ళు తీసుకెళ్తారని కూడా చెప్పుకున్నాం. సాధనకి కోర్స్ అండి, లలితా శాస్త్రం కోర్సు ఉంది ఇందులో. దానికి ఎక్సర్సైజ్ తయారు చేసుకోవాలి మనం, అంటే ఏరుకోవాలి దగ్గర నుంచి. అదొక
అందుకే లలితా సహస్రం దగ్గర పెట్టుకుని హోంవర్క్ చాలా చేయొచ్చు, ఊరికైనా కాలక్షేపంగా విని వెళ్ళిపోకుండా. ఆ సూచనలు ఎలా చేయాలో, ఆ చాప్టర్స్ ఎలా డివైడ్ చేసుకోవాలో ఎప్పటికప్పుడు సూచన ఇస్తున్నాం. అమ్మవారి సాధనకు సంబంధించిన నామాల్లో ఒకటిది బలిప్రియ. అందుకు బలి లేకుండా పూజ ఎప్పుడు చేయకూడదట. అందుకు బలి ఇవ్వాలండి. బలి అనగానే మనకు అందరికీ ఒకటే తెలుసు, తలను నరికేయడం. అది కాదు బలి అంటే. ఇక్కడ బలి అనే దానికి ఇక్కడ సర్వేస్మే దేవా బలి మావహంతి అని శాస్త్రం చెప్తోంది. దేవతలందరికీ బలి ఇవ్వాలట. బలి ఇవ్వకపోతే దేవత సంతృప్తి పడదు. బలి అంటే త్యాగము, ఇది తెలుసుకోవాల్సింది. త్యాగము, విడిచిపెట్టుట అంటే అర్పించుట. విడిచిపెట్టుట అంటే అర్పించుట అని అర్థం. అది త్యాగపూర్వకంగా ఇచ్చే నివేదనకి బలి అని పేరు అన్నారు. అందుకే ఆ చక్రవర్తి గారి పేరు బలి. ఆయన ఎప్పుడు పూర్తిగా బలి అయ్యాడు అంటే అది నాది నాది అనుకున్నప్పుడు బలి కాలేదుట. తన వైనుకున్న 2 లోకాలు ఇచ్చేశాడు, అప్పటికీ బలి కాలేదుట. మమ అనుకున్న లోకాలు ఇచ్చాక అహం అనుకున్న తన తలకాయను కూడా కింద పెట్టేటప్పుడు అప్పుడు అసలైన బలి అయ్యాడండి. అది తెలుసుకోవాల్సింది. బలి అంటే అహంకార మమకార త్యాగమే నిజమైన బలి. అది ఎవడైతే చేయగలడో వాడికి పరమాత్మ తన సర్వస్వరూపాన్ని చూపించి ఉత్తమ స్థితిని ఇస్తాడు. అది బలి చక్రవర్తి కథలో మనం గ్రహించవలసింది. కనుక బలి అనేది ఒక చక్రవర్తి పేరే పెట్టారంటే ఎంత గొప్పది. కనుక బలిప్రియ అన్నప్పుడు ఆ నివేదనగా సమర్పించేటటువంటి పదార్థానికి సంతోషించేది అని చెప్పారు ఇక్కడ. అయితే సాధారణంగా నివేదన పదార్థం ఉంటుంది. ఆ నివేదన పదార్థంలో చిట్ట చివరికి కొంత భాగాన్ని తీసి బలిభుక్కులకు వేయాలట. అదొక పద్ధతి చెప్పారు ఇక్కడ. ఆ బలిభుక్కుకు వేయడం చాలా విశేషమైనటువంటి అంశం ఇది. బలిభుక్కులు అంటే కాకులు, కుక్కలు, బలిభుక్కులు. చూసారా భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో. వాడు నివేదన చేసాక మొట్టమొదటి పెట్టేది వాళ్ళకి. రాగి పత్తలకు తీసుకెళ్ళి బయట పెడతారు అక్కడ. అవి తినాలి. తర్వాత వీడికి అవి తింటాయట. అవి తినడం వల్ల అనేక భూతకోటి శాంతి ఇస్తుంది. అది భూత బలి అనే మాట కూడా ఉన్నది. ఇవన్నీ శాంతి ఇస్తాయి. దానికి బలి అని పేరున్నది. మొత్తం పూజా సమాప్తిలో అమ్మవారి ఆరాధకులు ఈ పని చేస్తూ ఉంటారు. అయితే ఒక మహానుభావుట ఈ విధంగా బలిపెట్టి వెళుతున్నాడు. ఆ రోడ్డు మీద కొంతమంది జులాయి వాళ్ళు కూర్చున్నట్ట. వాళ్ళు నవ్వుతున్నట్ట. ఆయన కోపంగా చూశాడు. వాళ్ళు ఏంటా నవ్వని, రోజు తెచ్చి అక్కడ పడేస్తున్నారు కదా, ఎవరు తింటారు ఏమిటి అన్నాడు. ఎవరు తింటారో చూస్తావా అన్నట్ట. వెంటనే తన చేతిలో నీళ్లు పోసుకుని వాడు కళ్ళ మీద ఒక్కడు కొట్టేటండి. వాడికి అద్భుతమైన దృశ్యం కనబడింది. ఆ పదార్థం చుట్టూ అనేక భూతము లెక్క కందనివి కనబడ్డాయి వాడికి. చూడండి ఇక్కడ మనకేంటి తెలుసు సూక్ష్మ ప్రపంచం. కనుక తినడం వల్ల పోతుంది. ఒకరికి పాపం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఎన్ని మందులు ఇచ్చినా తగ్గకపోతే ఒక ఆయన అమ్మవారి మంత్రం జపం చేసి కుంకుమలో కలిపి అన్నంలో కలిపి చుట్టూలో తిప్పుకొని బయట పెట్టండి అన్నట్ట. ఇలా పెట్టగానే ఒక కాకో ఇది పట్టుకుపోయింది. మొత్తం అనారోగ్యం పోయిందండి. ఇక్కడ ఎన్నో దుష్టత్వాలు పోతాయి. ఎన్ని ఉంటాయి మనకేం తెలుసు. కనుక బలి భుక్కులు బలి చాలా విశేషం. ఇది కాకుండా ప్రధానమైన హోమాలు అవి చేసినప్పుడు బలి చేస్తారు. చండీ యాగాలు మొదలైనవి చేసినప్పుడు. ఈ బలులు అనగానే కేవలం జంతు బలు చెప్పకూడదు. అయితే జంతు బలు తప్ప ఉప్ప అనేది ఇప్పుడు చర్చించే చోటు కాదు. కానీ యదన్నావై మానవాహ తదన్నావై దేవా, ఇది చాలా తెలియాలి. ఇది తెలియక కేవలం హిందూ మతంలో బలులు ఉన్నాయని కొంతమంది బయలుదేరిపోతూ ఉంటారు. ఎప్పుడైనా సరే వాడు తినే ఆహారమే అమ్మవారికి పెడతాడు. ఇది అందుకే తామస ప్రవృత్తితో ఉన్నటువంటి వారు, తామసమైన జీవనం గడిపేవారు, తామసాహారం తినేవారు, వారు తినే తామసాహారం వారు పెట్టుకున్నారు. వారికి అది సరిపోయింది. అందుకే దేవతా వ్యవస్థ గురించి చెప్పుకోవాలంటే వినే ఓపిక చెప్పే తీరుకుండాలి. కానీ చాలా ఉంది. దేవతల్లో కూడా సత్వరజస్తమో గుణ భేదములతో దేవతలు ఉంటారు. ఆ తమో గుణమైనటువంటి దేవతల్ని తామస ప్రవృత్తి గలవారు ఆరాధన చేస్తారు. వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో ఆరాధించినప్పుడు వాళ్ళు బళ్ళు వాళ్ళు ఇస్తారు. వాటి ఔచిత్య అనౌచిత్యాల గురించి ఇప్పుడు చర్చ అనవసరం. కానీ ఎవరైనా పూజ చేస్తే మాత్రం బలి ఇవ్వాల్సిందే. బలి అన్నప్పుడు పదార్థ నివేదనము. నువ్వు తినేది నువ్వు నివేదన చేస్తావు. నివేదన చేసేటప్పుడు నైవేద్యంగా ఇచ్చే బలి, బలి భుక్కులకు పెట్టే బలి, ఇదొక పద్ధతి. ఇంకో బలి ఉందట. ఇది యాగాలు మొదలైనవి చేసినప్పుడు చేస్తారు. చండీ హవనం మొదలైనవి చేసినప్పుడు కూడా మాష, నల్ల మినుగులు అవి పెట్టి వాటిలో పెరుగు కలిపి అటువైపు పుల్ల గుమ్మడికి అవి కోసి పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. కనుక బలికి వాడవలసిన పదార్థములు ఏమిటో శాస్త్రం చెప్తోంది. కూష్మాండం ఇక్షుదండంచ శ్రీఫలం నారికేళకం ఏతే బలి సమాప్రోక్త తృప్తా భాగ సమాసదా. ఇవి బలులుగా ఇస్తే సర్వజీవులు సంతోషిస్తాడు. భూతకోటి సంతోషం కోసం బలండి. ఇది తెలుసుకోవాలి. ఒక సత్కార్యం జరుగుతూ ఉంటే గతిలేక తిరిగే భూతములు దీని ఫలితం కొంచెం లాక్కుని మేము బాగుపడాలనుకుంటాయి. ఎందుకంటే మనం రోడ్డు మీద అన్నం పెట్టుకున్నామండి, ఆకలిగా ఉన్న వాళ్ళు రారా, అప్పుడు మనం వండుకున్న అన్నం వాటి వాలైపోదు. అంతే కదా, ముట్టుకుంటే ఇది దెబ్బ తినదు, మొత్తం ఆ అన్నమే మనం తినడానికి వీల్లేదు. మరి మనం ఎలా బతుకుతాం? అప్పుడు వాటన్నిటి తోలుతో లేకపోతే గదిలో పెట్టుకుని తింటున్నామా లేదా? అలాగే కొన్ని పుణ్యకర్మలు చేస్తున్నప్పుడు
పాపకర్మల వల్ల గతులు లేక తిరిగేటువంటి భూతకోట ఒకటి ఉంటుంది. అవి లాక్కోవడానికి ప్రయత్నిస్తాయి. అది వాటిని తృప్తిపరచాలి. అవి కూడా సమాజంలో ఉన్నాయి, ప్రపంచంలో వ్యాపించి ఉన్నాయి. వాటి తృప్తి కోసం వేరేగా ఒకటి చెయ్యి, అది అక్కడ పెట్టు, ఆ తర్వాత నీ దేవతానుగ్రహం నువ్వు పొందు అని చెప్పారు. అంటే మనకు కనబడిన సూక్ష్మ ప్రపంచంలో పాపముల వల్ల గతులు లేని వారి పట్ల కూడా ఆలోచన చేసి బలి విధానాన్ని ఏర్పరిచిన మహర్షుల దైకి నమస్కారం చేసుకుని ఇన్ని రహస్యాలు ఇప్పుడు తెలిసిందా? హిందూ మతం అంటే ఏమిటో అందుకే తెలుసుకోవాలి. కానీ ఇంత జ్ఞానం ఇక్కడున్నది. మామూలుగా చేసిన పనుల్లో మహామహా జ్ఞానాలు ఉన్నాయి. అదే హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత. సరే, మొత్తానికి కూష్మాండం అంటే గుమ్మడికాయ, ఇక్షుదండం చెరకు, శ్రీఫలం ఇది కొబ్బరికాయ అని చెప్పిన పక్కన నారికేళం ఉంది కనుక శ్రీఫలానికి మనం మారేడుకాయనే ఇక్కడ చెప్పుకోవాల్సింది. కొందరు శ్రీఫలాన్ని కొబ్బరికాయకు వాడడం ఉంది. అలా కొబ్బరికాయలో ఒక రకమైన కొబ్బరికాయ దొరుకుతుంది, శ్రీఫలం అంటారు. కానీ ఇక్కడ మనకి నారికేళం పక్కన ఉంది కనుక శ్రీఫలం అనగా మారేడుకాయ తీసుకోవాలి. అలాగే నారికేళకం, ఈ నాలుగింటిని కూడా బలి సమాప్రోక్తాహ, ఇవి బలుగా చేయవలసిన పదార్థములను విశేషంగా చూపించారు.